Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక బార్డర్ డిస్ప్యూట్, సరిహద్దు వివాదం, బెలగావి సరిహద్దు వివాదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బెలగావి అనేది ఒక వివాదాస్పద ప్రాంతంగా చరిత్ర కాలం నుండి వార్తలు నిలుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వివాదాస్పద ప్రాంతం వార్తల్లోకి వస్తుంది. బెలగావి అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ రెండు రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక. మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒక వివాదాస్పద ప్రాంతం, ఒక బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అదే బెలగావి. బెలగావి. సో ప్రస్తుతం మనం బెలగావి అనే పేరుతో ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నాం. కానీ చరిత్రను కనుక అబ్జర్వ్ చేస్తే దీన్ని బెల్గాం అనేవారం. సో బెలగాం అని పిలిచినా, బెలగావి అని పిలిచినా ఒకటే, గుర్తుంచుకోండి. బెలగావికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ అద్భుతమైన చరిత్ర ఏంటంటే, మనకు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ నుండి ఒక ప్రశ్న చాలాసార్లు అడిగారు గతంలో. ఆ ప్రశ్న ఏంటంటే, మహాత్మా గాంధీ గారు, సో జాతిపిత మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం ఏది అని చెప్పేసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు జరిగేవి కదా, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో జరిగేవి. అలా 1924లో 1924 సంవత్సరంలో మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన ఏకైక ఐఎన్సి సమావేశం. అంటే మహాత్మా గాంధీ గారు ఐఎన్సికి ఒకే ఒకసారి అధ్యక్ష బాధ్యతలు వహించారు. అది ఎప్పుడు జరిగిందంటే 1924. ఎక్కడ జరిగిందంటే బెల్గాంలో జరిగింది. అంతటి చరిత్ర ఉంది. చాలాసార్లు బిట్ అడిగారు ఎగ్జామినేషన్లో. సో అటువంటి బెల్గాం మనకు ఐఎన్సి సమావేశాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు, గుర్తుంచుకోండి. సో అటువంటి బెలగాం ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం బెలగావిగా పిలువడుతున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది బెలగాం. బెలగావి గుర్తుంచుకోండి, కర్ణాటక రాష్ట్రం. బెలగావి లేదా బెలగాం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉన్నది ఈ ప్రాంతం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోనే. కానీ బెలగావి ప్రాంతంలో మాట్లాడేవారు అత్యధికులు మరాఠీలు. సో మరాఠీ భాష మాట్లాడేవారు బెలగావి ప్రాంతంలో ఉంటారు. సో కర్ణాటకకి పైవైపున చూస్తే మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది కదా, ఆటోమేటిక్గా ఈ బెలగావికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఏంటి? మహారాష్ట్ర. మహారాష్ట్ర మాట్లాడే భాష మరాఠీ, బెలగావిలో మాట్లాడే భాష మరాఠీ. సో మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బెలగావి ప్రాంతం ఏదైతే ఉంటుందో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్ర ఈ ప్రాంతం మాది, ఒకప్పుడు ఈ ప్రాంతం మాలో ఉండేది, బాంబే ప్రావిన్స్లో ఉండేది. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కర్ణాటకకి బదిలీ చేశారు. దాన్ని మళ్ళీ ఏకీకరణ చేయాల్సిందే అని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని పార్టీలు కూడా ఏర్పడ్డాయి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి అని చెప్పేసేసి. ఇవన్నీ కూడా సో చరిత్ర కాలం నుండి వివాదం ఇది. యాక్చువల్గా 1956 ఇయర్ గుర్తుంచుకోండి. 1956 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని 14 రాష్ట్రాలుగాను 6 కేంద్రపాలిత ప్రాంతాలుగాను విభజించడం జరిగింది. అస్తవ్యస్తంగా అంటున్నాను. మనకు 1956 కంటే బిఫోర్ భారతదేశం ఏ విధంగా ఉండే అంటే, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అలా ఉండేది. అస్తవ్యస్తం. కొన్ని రాష్ట్రాలు పెద్దగా ఉండేవి, కొన్ని రాష్ట్రాలు చిన్నగా ఉండేవి. మరియు భాషాపరమైన సమస్యలు, భాషాపరమైన ఉద్యమాలు కూడా ప్రారంభమైన సమయం. అటువంటి సమయంలో అప్పటి ప్రభుత్వం, భారత ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వము 1953 ఇయర్లో ఫజల్ అలీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఆ రికమెండేషన్స్ ఆధారంగా భారతదేశాన్ని 1956 ఇయర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అప్పుడు బాంబే స్టేట్ అండ్ కింద ఉన్నది ఏదైతే ఉంటుందో మైసూర్ స్టేట్ లేదా కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల్లో అప్పటి వరకు బాంబేలో ఉన్న బెలగాం ప్రాంతాన్ని కర్ణాటక లేదా మైసూర్లో కలిపారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో. అప్పటి నుండి ఈ వివాదం అనేది వార్తల్లోకి వస్తూనే ఉంది. ఒకవైపు మహారాష్ట్ర ఏమంటుందంటే, మహారాష్ట్రకి సంబంధించిన ప్రత్యేకంగా ఉద్యమం చేస్తున్న కొన్ని పార్టీలు మహారాష్ట్ర ఏకీకరణ సమితి అని, అండ్ కర్ణాటకలో కూడా కర్ణాటక రక్షణ వేదిక అని చెప్పేసేసి, ఒకవైపు బెలగావిని మాకు కలపాల్సిందే అని చెప్పేసేసి మహారాష్ట్ర ఉద్యమం జరుగుతుంది. లేదు బెలగావి కాదు, బెలగావితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మా ప్రాంతాలకు రావాలని చెప్పేసి కర్ణాటక రక్షక వేదిక అని చెప్పేసి ఉద్యమాలు జరుగుతున్నాయి. అలా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కూడా తారస్థాయిలో జరుగుతున్న ఈ గొడవ, బార్డర్ డిస్ప్యూట్ అనేది ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఒకే ఒక పాయింట్ అడుగుతారు. ఇటీవల బెలగావి అనేది వివాదాస్పద ప్రాంతంగా తరచూ వార్తలకు వస్తుంది. ఏ రెండు రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర, కర్ణాటక. ఈ సరిహద్దు వివాదాన్ని అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మహర్చంద్ర మహార్జన్ ఆధ్వర్యంలో 1967లో కమిటీని కూడా వేశారు.
మహాజన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే బెళగావి ప్రాంతం కర్ణాటకలోనే ఉండాలని చెప్పారు. దీన్ని కూడా వ్యతిరేకించింది మహారాష్ట్ర. చాలా జరిగాయి, అవన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోండి. ఇక్కడ మాత్రం కరెంట్ అఫైర్స్లో మహారాష్ట్రకి బెళగావికి మధ్య, మహారాష్ట్రకి కర్ణాటక మధ్య వివాద ప్రాంతం బెళగావి అని గుర్తుంచుకోండి. ఒకవేళ అప్లికేషన్ నాలెడ్జ్ క్వశ్చన్ కనుక చూస్తే, బెళగావి ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలో ఉంది కదా, ఈ బెళగావి ప్రాంతాన్ని గనక సరిహద్దును మార్చి ఈ బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో గుర్తించే అధికారం ఉందా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది, పార్లమెంట్ వేదికగా ఉంది. చట్టం చేసి బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ కెన్ బి పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇటువంటి అప్లికేషన్ నాలెడ్జ్ని చూడండి. సో ఇది మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్య ఉన్న సరిహద్దు వివాదం. అండ్ ఇటువంటి వివాదాలు చాలాసార్లు మనం వార్తలు చూస్తూ ఉంటాం. అస్సాం, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకి వివిధ రాష్ట్రాలకి, అస్సాంతో సరిహద్దులు పంచుకుంటున్న దాదాపు అన్ని రాష్ట్రాలకి సరిహద్దు సమస్య ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా చూడండి, ఇజ్రాయెల్ పాలస్తీనా కానివ్వండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అర్మేనియా అజర్బైజాన్, ఈ రెండు దేశాల మధ్య కూడా నగోర్నో కారాబాగ్ అనే ఒక వివాదాస్పద ప్రాంతం. ఇటువంటి వివాదాస్పద ప్రాంతాలపైన ప్రత్యక్షత చూపండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ఇందాక మీకు చరిత్ర అని చెప్పాను కదా, జాతీయ కాంగ్రెస్ సమావేశాలని చెప్పేసి, దాని నుండి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది మీకు. మిషన్ 100 కోర్స్. సో మిషన్ 100 కోర్స్లో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎగ్జామినర్ ఫోకస్ చేసి అన్ని పాయింట్స్ని కూడా మీకు కవర్ చేస్తాను. మిషన్ 100 ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఇష్యూస్, స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని సెలెక్ట్ చేసి మరి మిషన్ 100 కోర్స్ని మీకు తీసుకొచ్చాను. సో ఈ మిషన్ 100 కోర్స్ని ఒకసారి చూడండి, ఆ హెడ్డింగ్స్ అని చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ప్రస్తుతం అభ్యర్థుల కోరిక మేరకు ఇయర్ ఎండ్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా రానున్న సంవత్సరంలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఉద్యోగం రావాలనే కాంక్షతో మిషన్ 100 కోర్స్ని రిక్వెస్ట్పై స్పెషల్ ఆఫర్ కింద తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం భారీ మొత్తంలో మీకు ఆఫర్ అనేది ఇస్తున్నాం. చూడండి ఒకసారి మిషన్ 100 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చూడండి. సో ఇది మనకు బెళగావికి సంబంధించిన ఒక వివాదాస్పద అంశం. సో ఇటువంటి వివాదాల నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం. ముఖ్యంగా తరచూ ఎందుకు వార్తల్లోకి వస్తుంది అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధ్వర్యంలో ఉంది, తాలిబన్ల పాలనలో ఉంది. వాస్తవానికి భారతదేశంతో సరిహద్దు ఉన్న భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ సరిహద్దు అనేది మనం చూడలేము, ఎందుకంటే మధ్యలో పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. కానీ మన జాగ్రఫీ పుస్తకాలు చూస్తూ ఉంటాం. సో భారత్ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ క్రైసిస్, తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ విలవిల్లాడుతోంది. పాకిస్తాన్ చూస్తే రాజకీయ సంక్షోభం, పొలిటికల్ క్రైసిస్ ఉంది. శ్రీలంక చూస్తే ఆర్థిక సంక్షోభం, ఎకనామిక్ క్రైసిస్లో ఉంది, తీవ్రమైన ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. మయన్మార్ చూస్తే ఆంగ్ సాంగ్ సూకీ శాంతి పురస్కార గ్రహీత జైల్లో ఉన్నారు. సో సైనిక పాలన ఉంది. ఇటువంటివి. చైనా ఎప్పటికీ సమస్యే. సో భారత్ చుట్టుపక్కల దేశాలన్నింటిలో సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పరిపాలన అదే పెద్ద సమస్య. లాస్ట్ మనం సబ్జెక్టు కండిషన్ 1.5 year బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ వార్తలోకి వచ్చింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గారు దేశాన్ని వదిలే వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే తాలిబాన్ల దాటిని తట్టుకోలేక. తాలిబాన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నారు. అప్పటి నుండి దేశంలో మహిళలపైన తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, బాలికలు ఎవరైతే ఉంటారో, బాలికా విద్యాభ్యాసం 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అంటే 6 సంవత్సరాలే వారు చదవాల్సిన విద్యా పరిమితి అని చెప్పేసి ఆంక్షలు విధించడం చూసాం గతంలో. అండ్ మహిళలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్పై ఆంక్షలు విధించారు. ఒంటరిగా మహిళ ఇంటి నుండి బయటికి రాకూడదు, పురుషుడు లేకుండా, ఇంట్లో ఎవరో ఒకరు సేఫ్ గార్డ్ లేకుండా బయటికి రావద్దని చెప్పేసి ఇటువంటి అంశాలు. సో ఈరోజు కూడా ఎందుకు వార్తలకు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అంటే యూనివర్సిటీస్లో మహిళలకు ఇక మీదట విద్యాభ్యాసం ఉండదు. అంటే యూనివర్సిటీల నుండి మహిళలను నిషేధిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తీసుకున్న నిర్ణయం. సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ బ్యాన్ ఉమెన్ ఫ్రమ్ యూనివర్సిటీస్ అమిడ్ కండెమ్నేషన్. గుర్తుంచుకోండి. సో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను విశ్వవిద్యాలయం నుండి నిషేధించారు, అంటే చదువుకోకూడదు అని చెప్పేసి ఇటువంటివి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రత్యేకత చూపండి. ఇటీవల తరచు వార్తలకు వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడైతే ఉంటుందో తాలిబాన్ క్రైసిస్ వచ్చినప్పుడు మన భారతీయులు ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయినప్పుడు మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్ దేవీ శక్తి. ఆపరేషన్ దేవీ శక్తి ఏ 2 దేశాలకు సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తాలిబాన్ల దాటి నుండి తీసుకురావడం మన భారతదేశం తీసుకొచ్చిన ఆపరేషన్. అటువంటి గుర్తుంచుకోండి. ఆపరేషన్ దేవి శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ మైత్రి, ఇటువంటి అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఒక టార్గెట్. సో న్యూట్రిసెరల్స్ టార్గెట్.
న్యూట్రీ తృణధాన్యాలు అని చెప్పొచ్చు. జోవర్ కానీ సజ్జలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. సో 2022-23 సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారతదేశంలో న్యూట్రీ సెరల్స్ ఎంత మొత్తంలో ఉత్పత్తి కావాలట అంటే 205 lakh tons, 205 లక్షల టన్నుల న్యూట్రీ సెరల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంది ఇండియన్ గవర్నమెంట్. గుర్తుంచుకోండి. ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూట్రీ సెరల్స్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ప్రోగ్రామ్, ద NFSM అండ్ న్యూట్రీ సెరల్స్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 212 districts in 14 states. 212 జిల్లాలు 14 రాష్ట్రాల్లో ఈ న్యూట్రీ సెరల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రత్యేకంగా పండించడానికి చొరవ తీసుకుంటున్నారు. ఎగ్జామినేషన్ ఇటువంటి వాటిపైన టార్గెట్ అడుగుతారు. ఇండియా 2022-23 సంవత్సరానికి ఎంత మొత్తంలో వీటిని ఉత్పత్తి చేయడానికి టార్గెట్ నిర్దేశించుకుంది అంటారు. డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. డోక్రా మెటల్ క్రాఫ్ట్, మెటల్ అంటే మనకు ప్రత్యేకంగా ఐరన్ లాంటిది, ఐరన్ ఫెరస్ ఇవి ఉంటాయి కదా. మెటల్ అంటే మనకు ప్రత్యేక ఖనిజం అన్నట్టు, లోహంతో తయారు చేసే లోహం. సో డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ లోహంతో తయారు చేసే విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అండ్ మానవులు, ఇటువంటి రకరకాల కళారూపాలు. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 2 ప్రాంతాలు గుర్తుంచుకోండి. బిక్నా ఇన్ బంకూరా, బిక్నా అనే ఒక ప్రాంతం, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దరియాపూర్ అనే ఒక ప్రాంతం. ఈ 2 కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫెర్రస్ మెటల్స్తో తయారు చేసే డోక్రా మెటల్ ఏదైతే ఉంటుందో, లాల్ బజార్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఫేమస్ వెస్ట్ బెంగాల్లో. సో ఇటీవల దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ఆర్టికల్ హిందూ పేపర్లో రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఒక పత్రికలో ఇటువంటి కళలపైన క్వశ్చన్ వచ్చింది ఒక ఆర్టికల్ అంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. సో ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. మనకు GI ట్యాక్స్ కానివ్వండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ కానివ్వండి, ప్రత్యేక కళలు కానివ్వండి, కళాఖండాలు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ అనగానే వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఎక్కువగా సిగ్నిఫికెన్స్ పొందుతూ ఇటీవల వార్తలకు వచ్చాయని చెప్పేసి ఇందులో ఆర్టికల్ రాశారు. అండ్ నెక్స్ట్ సముద్రయాన్ మిషన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. సముద్రయాన్ మిషన్ ఎప్పుడు ప్రారంభిస్తారట అంటే 2026 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. 2026 సంవత్సరంలో సముద్రయాన్ ఆపరేషన్ ప్రారంభిస్తారు. సముద్రయాన్ ఏం లేదు, ఒక క్యాప్సుల్. ఇది సముద్రయాన్ అనేది ఒక క్యాప్సుల్. మనకి బాటమ్ ఉంటుంది కదా, బాటంలోకి వెళ్ళేసి పరిశోధన చేయడం దీని యొక్క ఉద్దేశం. సముద్రయానం చేయడం అన్నట్టు. దాదాపు 3 సెండ్ 3 persons ఇన్ ఏ సెల్ఫ్ ప్రొపెల్డ్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ వెహికల్. సబ్మర్సిబుల్ అంటే మునిగిపోతుంది. అందులో దాదాపు 3 మనుషులు ఉండవచ్చు. అందులో ఒక క్యాప్సుల్ అన్నట్టు. ఇది మత్స్య 6000. ఇది సముద్రయాన్ యొక్క పేరేంటంటే, ఆ క్యాప్సుల్ పేరేంటంటే మత్స్య 6000 మీటర్స్ ఓషన్ ఏదైతే ఉంటుందో బాటమ్ డెప్త్లోకి వెళ్తుంది అన్నట్టు. అక్కడ పరిశోధన చేస్తారు, సముద్రంలో పరిశోధనల కోసం. గుర్తుంచుకోండి. సో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఈ సముద్రయాన్ మిషన్ ద్వారా ఏంటంటే ఫస్ట్ డెవలప్ కంట్రీ టు క్యారీ అవుట్ డీప్ ఓషన్ మిషన్. ఇది డీప్ ఓషన్ మిషన్ అంటే సముద్రం లోపల పరిశోధన జరిపే ఒక ప్రత్యేకమైన అంశము. జాయింట్ ఎలైట్ క్లబ్ ఆఫ్ ఈ సముద్రయాన్ ఆపరేషన్ ద్వారా, ఈ మిషన్ ద్వారా భారతదేశం ఏ దేశాల సరసన జాయిన్ అవుతుంది అంటే US, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా టు హ్యావ్ నికెట్ టెక్నాలజీ అండ్ వెహికల్ టు క్యారీ అవుట్ సబ్సీ యాక్టివిటీస్. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ప్రమోషన్ ఆఫ్ ఓషన్ లిటరసీ, అండర్ వాటర్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ అనేది దీని యొక్క ఉద్దేశం. గుర్తుంచుకోండి. సో 2021-30 సంవత్సరాన్ని డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ దశాబ్దం మొత్తాన్ని కూడా ఓషన్ సైన్స్కి సంబంధించి ఉద్దేశించి అని చెప్పారు. గుర్తుంచుకోండి. సో దీన్ని 2026లో లాంచ్ చేస్తారంట అఫీషియల్గా. ఇక భారతదేశానికి సంబంధించి ఓషానిక్ ఫ్యాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఓషానిక్ ఫ్యాక్ట్స్ అంటే మనకు తీరరేఖ ఎంత పొడవు ఉంది అటువంటివి. కోస్ట్ లైన్, భారతదేశానికి యొక్క కోస్ట్ లైన్ ఎంత 7516 కిలోమీటర్స్. అండ్ కోస్టల్ స్టేట్స్, భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఉన్నాయంటే 9 రాష్ట్రాలు. అంటే సముద్ర సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా కోస్టల్ స్టేట్స్, బీచెస్ ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాకి సంబంధించి అంటే 1382 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే 13 మేజర్ పోర్ట్స్తో కలుపుకుంటే దాదాపు 200+ పోర్ట్స్ ఉన్నాయంట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 2 million + 2 kilometers. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి బేసిక్గా. డీప్ ఓషన్ మిషన్ అనేది ఈ సముద్రయాన్ ఒక ప్రత్యేకత. సో ఇది 2026లో లాంచ్ చేస్తారంట అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ ఇటీవల తరచూ
సబ్మెరైన్స్ వార్తలకు వస్తున్నాయి. సబ్మెరైన్ అంటే ఏంటి? సబ్మెరైన్ జల అంతర్గామి. సబ్మెరైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ ట్రావెల్స్ బోత్ ఆన్ ద వాటర్ అండ్ ఇన్ ద వాటర్. అంటే నీటి పైన ప్రయాణిస్తుంది, నీటి లోపల ప్రయాణించే ఒక ప్రత్యేకమైన వాహనమే సబ్మెరైన్. ముఖ్యంగా ఇండియన్ నేవీలో సేవలు అందిస్తూ ఉంటాయి. మనం గాజీ మూవీ చూస్తాం కదా, అదే. ఇటీవల ఐఎన్ఎస్ వజీర్ ఇటువంటి వార్తలకు వస్తున్నాయి. అటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సబ్మెరైన్స్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రకరకాల సబ్మెరైన్స్ ఉంటాయి. ఇండియన్ నేవీలో ఉన్న సబ్మెరైన్స్ ఏంటంటే కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అంటారు. అవి ఏంటంటే ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ కండేరి. అండ్ నెక్స్ట్ శిశుమార్ క్లాస్, అదేంటంటే ఐఎన్ఎస్ శిశుమార్ అండ్ అట్ ద సేమ్ టైం ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్, ఐఎన్ఎస్ శంకుష్. ఇవన్నీ కూడా శిశుమార్ క్లాస్. రకరకాలు అన్నట్టు సబ్మెరైన్స్లో కూడా టైప్స్ అన్నట్టు, మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ సింధుదుర్గ్, ఐఎన్ఎస్ సింధురత్న, ఐఎన్ఎస్ సింధు విజయ్ అండ్ ఐఎన్ఎస్ సింధు ధ్వజ్, ఐఎన్ఎస్ సింధు కేసరి అండ్ ఐఎన్ఎస్ సింధురాజ్, ఐఎన్ఎస్ సింధు కీర్తి, ఐఎన్ఎస్ సింధు శాస్త్ర. సో గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా సింధురాస్త్ర. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ నేవీలో సబ్మెరైన్కి సంబంధించిన అంశాలు. సో సబ్మెరైన్ పైన క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి రకరకాలు చెప్తున్నాను. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఎన్ఎస్ వజీర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు. యాక్చువల్గా యూనియన్ గవర్నమెంట్ ఇటీవల ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. కామన్గా మన భారతీయులు కానీ ఎవరైనా కానివ్వండి, విదేశాల్లో ఉన్నప్పుడు పెట్స్ని పెంచుకోవడం, చిన్న చిన్న జంతువులను పెంచుకోవడం, జంతు ప్రేమికులు ఉంటారు. అలా 2 to 3 years అక్కడ ఉండి అక్కడ పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఎమోషన్ అనేది పెంచుకుంటే పెరుగుతూ ఉంటుంది, అది ఎనిమల్స్ అయినా మ్యాన్ అయినా కూడా. అటువంటిది విదేశాల్లో ఉన్నప్పుడు ఏవైనా పెట్స్ని, చిన్న చిన్న కుక్క పిల్లలను కానీ పిల్లులను కానీ పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా 2 years నుండి అక్కడ స్థిరపడి 2-3 years నుండి అక్కడ పెంచుకుంటాం వాళ్ళు ఎవరైతే అర్ధంతరంగా వాటిని వదిలేసి రాలేరు. కాబట్టి వారితో పాటు ఇండియాకి రావాలనుకుంటే వారితో పాటు ఒక జంతువుని ఇండియాకి తీసుకొచ్చుకోవచ్చు. ఈ పెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం డొమెస్టిక్గా పెంచుకునేటివి ఏవైతే ఉంటాయో దానికి ఎలాంటి అనుమతులు కూడా ఈ సంస్థ నుండి అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది భారతదేశంలో ఎగుమతులు దిగుమతులు రాకలకు సంబంధించి, విదేశాల నుండి రాకలకి సంబంధించిన ప్రత్యేక ఆంక్షలు విధించే ఒక సంస్థ. సో జస్ట్ గుర్తుంచుకోండి, అంటే విదేశాల నుండి ఒక వ్యక్తి ఒక పెంపుడు జంతువుని తను ఎవరైతే పెంచుకున్నారో తీసుకురావడానికి అనుమతులు ఈ సంస్థ నుండి అవసరం లేదు. ఒకవేళ 2 లేదా 3 తీసుకురావాలంటే మాత్రం అనుమతులు కావాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇటీవల సుందర్ పిచాయ్ గారు భారతదేశ పర్యటనలో భాగంగా మోదీ గారితో కూడా తను ఒక ప్రత్యేకమైన సమావేశంలో కూడా పార్టిసిపేట్ చేశారు. పర్సనల్గా కూడా ఒక మీటింగ్ ఉండే. సో గూగుల్కి సంబంధించి సుందర్ పిచాయ్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశంలో $75 మిలియన్ కేటాయిస్తుందంట గూగుల్ సంస్థ. $75 మిలియన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది భారతదేశంలో. సో ప్రత్యేకంగా సుందర్ పిచాయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళలు ప్రారంభించే స్టార్టప్లకు మద్దతు అందించేందుకు $75 మిలియన్ నిధులు అందించనున్నట్టు ప్రసిద్ధ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రకటించింది. అందరికీ ఇంటర్నెట్ సేవలు చౌకగా లభ్యమయ్యే దిశగా 10 ఏళ్లలో పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ప్రారంభించిన $10 బిలియన్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ ద్వారా మహిళలు ప్రారంభించే స్టార్టప్ల్లో, అంకుర పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు గూగుల్ సంస్థ ఇటీవల తన పర్యటనలో భాగంగా చెప్పడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, $75 మిలియన్ కేటాయిస్తున్నట్టు. అందులో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు స్టార్టప్స్ సంబంధించి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ, కాంపా అంటాం మనం. కాంపా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపా ఒక ప్రత్యేకమైన నిధి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పడిన ఒక నిధి. 2004 సంవత్సరంలో కాంపా నిధి ఏర్పడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అఫారెస్టేషన్, అటవీ విస్తీర్ణాన్ని లేదా చెట్లను పెంచడానికి ప్రభుత్వం చేసే నిధులను ఈ కాంపా నుండి తీసుకోవడం జరుగుతుంది. అంటే అటవీ అభివృద్ధి నిధి అని చెప్పొచ్చు. ఎందుకు ఈరోజు వార్తలోకి వచ్చిందంటే కాంపా మరియు ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరము? 1973. అంటే ఏంటిది? భారతదేశంలో పులులను సంరక్షించడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే కాంపా నిధులను, ప్రాజెక్ట్ టైగర్ నిధులను, ఇటీవల ఇందులోని నిధులను ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ కార్యక్రమం ఏంటంటే ప్రాజెక్ట్ చీతా కోసం. ప్రాజెక్ట్ చీతా ఇటీవల
భారతదేశంలో అంతరించిపోయిన చీతాస్ ఏవైతే ఉంటాయో ఆఫ్రికన్ చీతాస్ని మనం నమీబియా నుండి తీసుకురావడం జరిగింది. ఆ చీతాస్ని తరలించడానికి, ఆ చీతాస్ యొక్క ప్రొటెక్షన్ కన్జర్వేషన్ కోసం నిధులన్నింటినీ కూడా ఎక్కడి నుండి ఖర్చు చేస్తున్నారంటే కాంపా ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉంటుందో ఆ నిధుల నుండి ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ చీతా కోసం 8 చీతాలు తీసుకొచ్చారు కదా, కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో స్టోర్ చేశారు కదా, దానిపైన అధ్యయనం కోసం ప్రత్యేకమైన ప్యానెల్ కూడా వేసింది ప్రభుత్వం. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ వారు అంటే పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ వారు ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. అదేంటంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా భారతదేశంలో 50 లక్షల రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నట్టుగా 50 లక్షల రైతులు. సో ప్రత్యేకంగా ప్రస్తుతం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది ఏ ప్రోగ్రాంలో భాగంగా అంబ్రెల్లా ప్రోగ్రాంగా పనిచేస్తుందంటే ఇది అంబ్రెల్లా అంటే దీని కింద కొన్ని ప్రోగ్రామ్స్ పనిచేస్తే అందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కూడా ఒకటే. అదేంటంటే రాష్ట్రీయ పశుధన్ వికాస్ యోజన. రాష్ట్రీయ పశుధన్ వికాస్ యోజన ఈ ప్రోగ్రాం 2021 నుండి 26 అమలు కోసం భారత ప్రభుత్వం 2400 కోట్లను దీనికోసం వినియోగిస్తోంది. ఈ ప్రోగ్రాంలో అంతర్లీనంగా పనిచేస్తున్న ప్రోగ్రామే రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇది గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ పరిధిలో పనిచేస్తున్న కార్యక్రమం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన అంశం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇటీవల 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రకటించడం జరిగింది. అందులో తెలుగుకి సంబంధించి 2 రచయితల పేర్లను గుర్తుంచుకోండి. సో తెలంగాణకి సంబంధించి 2 వ్యక్తులు వార్తలోకి వచ్చారు. ఒకరు అనువాదం చేశారు. గుల్జార్ రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఆకుపచ్చ కవితలు అనే పుస్తకం యొక్క రచయిత చేశారు అనువాద రంగంలో. సో వారాల ఆనంద్ యాక్చువల్లీ ఇతను కరీంనగర్ సంబంధించిన వాడు. వారాల ఆనంద్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము. అండ్ ఇంకోటి వచ్చేసి మనోధర్మ పరాగం. సో మధురాంతకం నరేంద్ర గారికి సో తెలుగులో ప్రత్యేకంగా సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. 2 తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనే అంశం వార్తలకు వచ్చింది. సో గుర్తుంచుకోండి. భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం కాదు ఇది. భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం ఏదంటే జ్ఞానపీఠ పురస్కారం. గుర్తుంచుకోండి. జ్ఞానపీఠ సంవత్సరానికి ఒకరికి అలా వస్తుంది, తక్కువ సంఖ్య. కానీ సాహిత్య అకాడమీ 23 భాషల్లో 5 రంగాలు అంటే ముఖ్యంగా 4 రంగాలు అండ్ ప్రాంతాల ఆధారంగా ప్రత్యేక పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న తెలుగు వారని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల సెంటర్ అపాయింట్స్ కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమించింది. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన మాజీ న్యాయమూర్తి హేమంత్ గుప్తా దేనికి చైర్పర్సన్గా అంటే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రస్తుతం ఇది ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అన్న కూడా ఒకటే. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? వివాదాల పరిష్కారం కోసం పనిచేసే సంస్థ. ఆర్బిట్రేషన్ సెంటర్కి న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి ఎవరిని ఇటీవల ప్రత్యేకంగా అపాయింట్ చేసింది చైర్పర్సన్గా భారత ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హేమంత్ గుప్తా అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఈ సంస్థ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యాక్ట్ 2019 ఆధారంగా ఏర్పడిన చట్టబద్ధ సంస్థ. సో ఈ సంస్థలో మొత్తం 7 సభ్యులు ఉంటారు. సో చైర్పర్సన్గా ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ హేమంత్ గుప్తా గారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నుంచి ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం అనేది వార్తలకు వచ్చింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తాలిబాన్లు విశ్వవిద్యాలయాల్లో మహిళలపైన ఆంక్షలు నిషేధం అనే అంశం. అండ్ భారత ప్రభుత్వం 205 టన్నులను టార్గెట్గా పెట్టుకుంది న్యూట్రీ సెరల్స్కి సంబంధించి 2022-23 కాలానికి. అండ్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ సంబంధిత అంశంతో వెస్ట్ బెంగాల్. అండ్ సముద్రయాన్ మిషన్ 2026లో అఫీషియల్గా లాంచ్ చేస్తున్నట్టు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ప్రకటించారు. రకరకాల నావీ సబ్మెరైన్స్ సంబంధించి ఒక అంశం మనం. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారి అనుమతులు లేకుండానే విదేశాల నుండి పెట్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు. అండ్ $75 మిలియన్ భారతదేశంలో కేటాయిస్తున్నట్టు సుందర్ పిచాయ్ గారు ఇటీవల భారతదేశ పర్యటనలో బాగా చెప్పారు. మహిళా స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్పారు. అండ్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ మరియు కంపా మరియు ప్రాజెక్ట్ టైగర్ ఈ సంస్థలు ఇవేవైతే ఉంటే ఈ నిధుల నుండి ప్రాజెక్ట్ చీతాకి ఖర్చు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకటన. అండ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్కి సంబంధించి టార్గెట్స్. అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి 2 తెలుగు కవులు ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ పురస్కారాలు ఒకరు వారాల ఆనంద్ గారు, ఒకరు మధురాంతకం నరేంద్ర గారు.
అండ్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి నూతన చైర్పర్సన్గా హేమంత్ గుప్తా గారిని నియమిస్తూ తీసుకున్న నిర్ణయం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. కొన్ని టాపిక్స్ ఈరోజు కవర్ కాకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపటి క్లాస్లో మళ్ళీ మీకు నేను అవి కవర్ చేస్తాను. సో అత్యంత ఇంపార్టెంట్ ఏవైతే ప్రయారిటీగా ఉంటాయో వాటిని మీకు ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తున్నాను. కొన్ని టాపిక్స్ మాత్రం మిస్లేనియస్ ఏమైనా మిగిలిపోయినట్టుంటే మాత్రం నెక్స్ట్ క్లాస్లో వీ విల్ యాడ్ ఇట్, డోంట్ వర్రీ. ఓకేనా? సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.